రాజస్థాన్ వర్సెస్ ముంబై మే 1 ఈ జైపూర్ గ్రౌండ్ లో ఎక్కువగా సెకండ్ బ్యాటింగ్ అయిన టీమ్స్ గెలిచాయి. ఈ పిచ్చెస్ వచ్చి బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. స్పిన్ బౌలింగ్ ఎక్సలెంట్ గా పడుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కూడా 170 రన్స్. బౌండరీలు పెద్దవిగా ఉంటాయి. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ వెళ్లే టైంకి మంచి ఎక్కువగా పడడం వలన చేజింగ్ టీమ్స్ ఎక్కువగా గెలిచాయి. ఇంకా రెండు టీమ్స్ లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చూసుకుంటే రాజస్థాన్ వైపు వైభవ్ సూర్యవంశీ చాలా బాగా ఆడుతున్నాడు. కాకపోతే పోయిన మ్యాచ్ లో ఫాస్ట్ బౌలింగ్ లో ఈ హెడ్ వచ్చిన బాల్స్ ఎక్కువగా ఎడ్జెస్ తగిలి రన్స్ వెనక్కి వెళ్ళాయి. ఇది ఒక వీక్ జోన్ అని చెప్పుకోవచ్చు. మరి ముంబై ఇండియన్స్ ఆ వీక్ జోన్ పట్టుకుంటుందా లేదా చూడాలి. ఇంకా రాజస్థాన్ మిగతా బ్యాటింగ్ చూసుకుంటే బ్యాటింగ్ డెప్త్ చాలా బాగుంది, బౌలింగ్ కూడా బాగుంది. ముంబై కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా బాగుంది. టీం మంచి ఫామ్ లో ఉంది కూడా. ఇంకా ఎవరు గెలవచ్చు అని చూసుకుంటే కండిషన్స్ ప్రకారం ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ ఆడతారో వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాస్ గెలిచే టీం కూడా చేజింగ్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఏ టీం గెలుస్తుంది అనిపిస్తుందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.